ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం స్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు గల సింహరాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. సింహరాశిలో మఖా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి సింహరాశిగా చెప్పబడుతోంది. సింహరాశి వారికి ప్రారంభంలో గాయతూ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. జీవన్మరణ సమస్య ప్రతిదీ పోరాటంగానే కనపడుతుంది. గురుబలం ఒక్కసారిగా తగ్గిపోవడంతో ప్రతి వ్యవహారంలోనూ కూడా కొంత స్ట్రగుల్ కనపడుతోంది. అయితే గతించినటువంటి సమయాలతో పోలిస్తే కొద్దిగా స్పీడ్ తగ్గింది. కానీ జాతకంలో, వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి యోగం బాగుంటే ఈ పరిస్థితి డౌన్ అయిందని మీరేం భయపడవలసినటువంటి పని లేదు. షష్టశని అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తారు. అయితే గురుడితో కలిసి ఉండడం వల్ల పంచమాధిపతి అయినటువంటి గురుడు షష్టమందు ఉన్నటువంటి శనితో కలవడం వల్ల కొంత స్తంభన కనపడుతోంది. ప్రతి విషయంలోనూ ధనం వసూలు అవ్వడం దగ్గర ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. 17వ తారీఖు నుంచి మళ్ళీ స్పీడ్ అందుకుంటుంది. 3వ స్థానంలోకి రవి వెళ్ళడం, 27వ తారీఖు నుంచి కుజుడు కూడా 21వ తారీఖు నుంచి కుజుడు మారడం 3వ స్థానానికి ఇంకా మళ్ళీ పరుగులు మొదలవుతుంది. అసలు మిమ్మల్ని గత నెల రోజులుగా 2 నెలలుగా మిమ్మల్ని అంటే ఇబ్బంది పెడుతున్న, మానసికంగా మిమ్మల్ని స్ట్రగుల్ చేస్తున్న, ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడుకుంటారు. మళ్ళీ అంత స్థితికి జాతకం మళ్ళీ ఒక్కసారిగా పరాక్రమ స్థానంలో రవి బలపడడంతో కుజుడితో కలిసి ఇంకా అసలు మీరు పరుగులు పెట్టిస్తారు. అంత విధంగా జాతకంలో మళ్ళీ యోగం కనపడుతోంది. అయితే ఒకంత జాగ్రత్త అవసరం, సంయమనం చాలా అవసరం. వాక్స్థానంలో ఉన్నటువంటి రవికుజులు కబుక్కున మాట విసిరేస్తే విసురుబాటుతోటి విసురుగా మాట్లాడడం వల్ల కానీ, ఎదుటి వ్యక్తులతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తెచ్చుకోవడం వల్ల కానీ, మాట విసురుగా ఉండడం వల్ల కొద్దిగా పనుల విషయంలో ఆటంకాలకు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంయమనం పాటించండి, కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి, అకారణమైనటువంటి వ్యవహారాల్లో వేలు పెట్టకండి. తెలివితేటలతో పని చేయించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా విద్యార్థులకు మాత్రం అనుకూలమైనటువంటి సమయం. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. విదేశాలకు సంబంధమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి పిల్లలకైతే ఖచ్చితంగా మీ యొక్క మానసిక స్థితిని బట్టి మీరు సరిగ్గా అటెంప్ట్ చేయగలిగితే ఎగ్జామినేషన్స్ అవి ఖచ్చితంగా విదేశాలకు సంబంధమైనటువంటి మంచి మంచి కాలేజీల్లో కూడా సీటు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు మాత్రం కొంత 17వ తారీఖు వరకు మాత్రం కొంత ఎంత పని చేసినా, ఎంత కష్టపడ్డా మీ యొక్క స్థితిని, మీ యొక్క కష్టాన్ని మీ ఆఫీసర్సు, మీ యొక్క పై వాళ్ళు గుర్తించకుండా కొంత తక్కువ చేసి మాట్లాడడం, వీళ్ళకి ఎంత పని చేసినా ఇంతే అని చెప్పేసి మిమ్మల్ని మీరు డిస్కరేజ్ చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా కించపరుచుకోవాల్సినటువంటి పని లేదు. మీ రాష్ట్రాధిపతి రవి సింహరాశి, మీరు ఎప్పుడు సింహంగానే మీరు అన్ని పనుల్లోనూ కూడా మీరు జయకరంగా మీరు జయాన్ని సాధిస్తారు. అయితే ప్రతి వాళ్ళకి కూడా చిన్న చిన్న వ్యవహారాల్లో అప్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రస్తుత పడుతున్నటువంటి పరిస్థితిని బట్టి ఆ విధంగా ఉంది తప్ప ఎంత సమస్యనైనా చాకచక్యంగా మీ తెలివితేటలతో దాన్ని పరిష్కరించగలుగుతారు. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించి సరైనటువంటి విధి విధానాలతో ముందుకెళ్ళండి. అదేవిధంగా వ్యాపారస్తులకి కొంత ఈ నెలలో అంటే సెప్టెంబర్ చివరి మాసంలో కొంత మీరు తొందరపడి చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ వ్యవహారాల్లో కానీ, తొందరపడి చేసినటువంటి మాట ఇచ్చి ఇరుక్కున్నటువంటి వ్యవహారాల వల్ల కానీ ఈ నెల కొంత సమయానికి ఆ మనీ రిలీజ్ అవ్వకుండా కొద్దిగా స్టక్ అవ్వడం వల్ల
కొంత వ్యాపారస్తులకి కొంత ఒత్తిడిలో అనేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆ దిశగా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా వ్యవసాయదారులకు మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితి, మీ యొక్క కష్టం ఫలిస్తుంది. ఖచ్చితంగా మీకు రాబోయేటువంటి రోజుల్లో మంచి జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా మీరు కష్టపడి ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వ్యవసాయం పంట లాభిస్తుంది. స్త్రీలు ఆరోగ్య విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండాలి. చతుర్థ స్థానమందు ఉన్నటువంటి కేతు వల్ల కొంత ఆరోగ్య విషయంలో నలుగుతారు. ఇంత జాగ్రత్త వహిస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో టోటల్గా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఆరోగ్య విషయంలో మాత్రం రోగస్థానమందు శనైశ్వరునితో కలిసినటువంటి గురుడు కాబట్టి ఆయనకి దానివల్ల అర్ధాష్టమందు ఉన్నటువంటి కేతువు కొంత ఆరోగ్య విషయంలో మాత్రం అంటే యాక్టివ్గా ఉండలేరు. ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండలేని పరిస్థితి కనపడుతుంది. అందులో దానికి తోడు మానసికంగా మీరు వ్యవహారానికి సంసిద్ధంగా లేరు. కాబట్టి వాక్స్థానంలో ఉండేటువంటి ఆ రవి కుజుల కలయిక కొంత విసురుగా మాట్లాడేయడం, ఆ విసురుగా నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల కొంత నలుగుతున్నారు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల బీపీ రావడం లేదా హృదయ సంబంధమైనటువంటి ఇబ్బందులు పడడం కనపడుతోంది. కొంత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ నెలలో సహనం చాలా అవసరము. 17వ తారీఖు నుంచి మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరూ ఉండలేరు. అవుట్ రైట్గా మీరు సమాధానం చెప్పగలుగుతారు. వ్యాపార వ్యవహారాలన్నీ కూడా అందిపుచ్చుకున్నట్టు చేతికి వస్తాయి. రాబోయేటువంటి రోజుల్లో అద్వితీయమైనటువంటి యోగం కలగబోతోంది. ఉన్నతమైనటువంటి శిఖరాలు, అధికారం కూడా మీ చేతికి రాబోతోంది. అనూహ్యంగా మీకు అధికారం వస్తుంది. ఆ అధికారం మీకు ఎవరైనా సరే దాసోహం అనేటువంటి స్థితికి మీరు వెళ్ళిపోతారు. అంచెలంచెలుగా మీరు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైతే అద్భుతంగా మీరు అంచెలంచెలుగా ఎదిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అయితే ధనపరమైనటువంటి విషయాలలో ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో ఆచరించి ఆప్తుల సలహా తీసుకుని ఈ వ్యవహారమైనా సరే ఆప్తుల సలహా తీసుకోండి, గురువుల సలహా తీసుకుని మంచి చెడులు ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనాత్మకం అవుతాయి. మీరు అసలు ఆశ్చర్యపోతారు. నేనా ఇన్ని మెట్లు అంటే ఒక్కసారిగా 1000 మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళినంత స్థితి వచ్చేస్తుంది అనమాట. జీవితంలో 1000 మెట్లు ఒక్కసారిగా ఎక్కేస్తే శిఖరానికి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. నేను గడిచి ఇంత కష్టపడి పైకి వచ్చానా, ఎంత నేనా చేసుకొచ్చానని మిమ్మల్ని మీరే ఆశ్చర్యపోతారు. మీ యొక్క చాకచక్యం, మీ యొక్క మాటల యొక్క తెలివితేటలు అన్నీ కూడా ఈ సమయంలో మీకు ఉపయోగపడతాయి. నిబద్ధత చాలా అవసరం. ప్రతి విషయంలోనూ కూడా ఏ మనిషితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ మనిషిని ఎంతవరకు ఉంచాలి అంతే ఆలోచించి నిర్ణయం చేయండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే మీకు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణం చేయండి. దానివల్ల మీకు మీ రాశికి అధిపతి అనేటువంటి రవి ద్వితీయమందు కుజుడితో కలిసి ఉండడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. ప్రతినిత్యము ఆదిత్య హృదయ పారాయణము, మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వడం. అదేవిధంగా మంగళవారం రోజున కేతువుకి ఉలవలు కేతుగ్రహం పేరు చెప్పి మమ చతుర్థ స్థానస్థిత కేతుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పేసి ఉలవలు కూడా దానం ఇవ్వండి. లేదా ఉలవల్ని నీళ్లలో నానబెట్టి ఒక ఆవుకి, గోమాతకి తినిపించండి. దానివల్ల ఆవహించి ఉన్నటువంటి గ్రహ ప్రభావాలన్నీ కూడా న్యూట్రల్ అవుతాయి. మీ సంకల్పం అంతా నెరవేరుతుంది. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా యథావిధిగా మీరు పాటించి మీ వాక్కుని అదుపులో పెట్టుకుని పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటూ అతి తొందరలో విజయదుందుభిని మీరు ముగిస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.